హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా మురుకులు చేస్తున్నానండి. 2 గ్లాసుల వరిపిండి తీసుకోవాలి. ఒక హాఫ్ గ్లాసు శనగపిండి తీసుకొని మూడింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం కలిపేసుకున్నాక అందులోనికి సరిపడినంత వామ, సరిపడినంత ఉప్పు, సరిపడినంత నువ్వులు, సరిపడినంత జీలకర్ర వేసేసి సరిపడినంత కారం, టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక వేడి వాటర్ కొంచెం నార్మల్గా మరగపెట్టేసి ఆ వాటర్తోన పిండిని మొత్తం స్పూన్తోన మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. సో చల్లగా అయింది, ఇంకా చేత్తోన కలుపుతున్నాను. మిగతా వాటర్ కొన్ని చల్ల వాటర్ పోసానండి. ఇంకా ఆల్మోస్ట్ పిండి మొత్తము మురుకులు వేయడానికి రెడీ అయిపోయింది. సో ఇంకా మురుకులది 3ది పెట్టేసి ఇంకా మురుకులు అయితే వేస్తున్నానండి. ఇలా దాంట్లో వేసేసుకొని ఇంకా బౌల్ పెట్టుకొని బౌల్లోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడి అయ్యాక అందులోనికి ఇలా వేసేసుకుంటే సింపుల్గా మురుకులు అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్. నేను ఫస్ట్ టైం చేశాను. ఫస్ట్ టైంకే నాకు చాలా బాగా కుదిరాయి. సో నా స్టైల్ సింపుల్గా మురుకులండి. సో ఇంకా ఆల్మోస్ట్ మురుకులన్నీ వేగాయి. ఇంకా తీసి పక్కనే పెట్టేసుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్ నా స్టైల్ మురుకులు.